హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నిజం చెప్తా, నిజం మాత్రమే చెప్తా. మనం ఈ బిజీ లైఫ్లో ఒక విషయం మర్చిపోతున్నాం. ప్రతిరోజు ఉదయం లేస్తాము, డబ్బు కోసం పరిగెడతాం, మళ్ళీ సాయంత్రం వస్తాము, పడుకుంటాము, అయిపోతుంది. కానీ విషయం ఏంటంటే మన లైఫ్ టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది అనే విషయం మనం గమనించట్లేదు. కాబట్టి గమనించి చేసేది ఏముందని కూడా చాలామంది అనుకోవచ్చు. కానీ ఆ విధంగా కూడా మనం ఆలోచించగలిగితే ఇంకొంచెం బెటర్గా మూవ్ కావచ్చు. మనం చిన్నప్పుడు అనుకున్నాం, పెద్దవాళ్ళం అయితే లైఫ్ చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుందని చిన్నతనంలో ఉండగానే మనకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న చిన్న వాళ్ళకు కూడా అదే అనిపిస్తుంది. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్తే బాగుంటుంది, మంచి ఫ్రీడమ్ దొరుకుతుంది, స్వేచ్ఛగా తిరగవచ్చు, మంచి హ్యాపీనెస్ వస్తుందని ఆ టైంలో అనిపిస్తుంది. కాలేజ్ టైం వచ్చిన తర్వాత నాకు ఒక జాబ్ వస్తే బాగుంటుంది, నాకు కొంచెం ఇన్కమ్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ టైంలో అనిపిస్తుంది. జాబ్ వచ్చాక డబ్బులు వచ్చే టైంకి అనిపిస్తుంది, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా కొంచెం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి అప్పుడు అనిపిస్తుంది. కాబట్టి విషయం ఏంటంటే మనిషి ఎప్పుడు జీవితాన్ని ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. ఒకటి మర్చిపోయాం, అదేంటంటే జీవించడం. నిజం చెప్పండి ఫ్రెండ్స్, రోజులు అంటే మనం ఈ రోజు, రేపు, ఎల్లుండి ఇలాంటి ఈ రోజులు అనేవి చాలా స్లోగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే సంవత్సరాలు మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2020 సంవత్సరం ఉంది, అది నిన్ననో మొన్ననో అంటే రీసెంట్గానే వెళ్ళిపోయింది కదా అనిపిస్తుంది. కాకపోతే 2020 సంవత్సరం అయిపోయి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు గడుస్తుంది. కాబట్టి రోజులు స్లోగా నడుస్తాయి, సంవత్సరాలు మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అది ఫ్యాక్ట్. అది మన స్కూల్ ఫ్రెండ్స్లో చాలామంది ఇప్పటికీ దూరం అయిపోయి ఉంటారు, 90%. ఒకప్పుడు మనతో తరచూ మాట్లాడిన వాళ్ళు, మనకు ఎంతో బెస్టీస్ అని చెప్పుకునే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇప్పుడు మన మంచి చెడ్డలు కూడా తెలుసుకోవడానికి వాళ్ళు ఫ్రీగా లేరు. కనీసం వాట్సాప్ స్టేటస్ కూడా చూడరు. అలా ఉంటుంది. ఒకప్పుడు అందరం కలిసి ఒకే చోట కూర్చొని తిన్న రోజులు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క చోట, అందరూ బిజీనే. మనం ఒక విషయాన్ని గమనించట్లేదు, ఏంటంటే స్లోగా మన పేరెంట్స్ కానీ మనకు సంబంధించిన మన రిలేటివ్స్ కానీ ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళిపోతున్నారు, వృద్ధులు అవుతున్నారు మన కళ్ళ ముందే స్లోగా. అది మనకు తెలియదు. సైలెంట్గా టైం అనేది సైలెంట్ కిల్లర్. అయితే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఏంటంటే మనం ఈ భూమి మీదకి రావడానికి, మనం ఇంత ఈ స్థాయిలో ఉండడానికి కారణం మన తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళు స్లోగా మనం చూస్తున్నా కానీ మనకు తెలియకుండానే వృద్ధులు అవుతున్నారు. ఒకప్పుడు మనల్ని నడిపించిన ఆ చేతులే ఇప్పుడు మన సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాయి. కాబట్టి కనీసం మన పుట్టుకకు కారణమైన మన తల్లిదండ్రుల్ని సపోర్టుగా నిలిచి వాళ్ళని రక్షించుకోవడం మన కనీస బాధ్యతగా గుర్తుంచుకొని వాళ్ళకు సపోర్ట్గా నిలవాలని నా ఉద్దేశం. అయితే టైం అనేది స్లోగా అన్నిటినీ చేంజ్ చేస్తుంది, సైలెంట్గా వస్తుంది, వైలెన్స్గా క్లియర్ చేస్తుంది. అన్ని మన ఫేస్ చేంజ్ అవుతుంది, థాట్స్ చేంజ్ అవుతాయి, ఒకటి ఎవ్రీథింగ్ మన ప్రియారిటీస్ చేంజ్ అవుతాయి. టైం అనేది సైలెన్స్గా అన్నిటినీ చేంజ్ చేస్తుంది, కానీ అది మనం గుర్తించాం. అన్నీ చేంజ్ అవుతున్నాయి కానీ ఒక మనుషులు మాత్రమే చేంజ్ కాలేకపోతున్నాం. ఇంకా నెక్స్ట్ డే ఇంకొక రోజు అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నాం. అన్నీ చేంజ్ అవుతున్నా కూడా మనం ఇంకా ఒక రోజు నెక్స్ట్ డే అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తుంటే మనం బ్రతికిస్తుంటాం. నిజం అది. కాకపోతే మనం ఎప్పుడైతే మారుతాం మన జీవితాలు కూడా బాగుంటాయి, మనం కూడా కొంచెం ఫ్రీడమ్ దొరుకుతుంది. ధైర్యం చేసి ఒక స్టెప్ ముందేసి కంఫర్ట్ జోన్ వదిలేసి మనం కూడా కెరీర్ కోసం ప్లాన్ చేస్తే మన అనుకున్న వాళ్ళు, మన తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా హ్యాపీగా ఉండడానికి తోడ్పడాలి, బాగుండాలి అంటే మనమే ధైర్యంగా ఒక ముందడుగు వేయాలి. ప్రొటెక్షన్గా ఉంచుకోవాలి మన ఫ్యామిలీని. మనం చాలామంది అనుకుంటారు ఎలా అంటే నేను ఒక రోజు నుండి జిమ్ చేయడం స్టార్ట్ చేస్తాను, ఒక రోజు నుండి నేను స్టడీ చేయడం స్టార్ట్ చేస్తాను, చదవడం మొదలు పెడతాను, ఒక రోజు నుంచి మా పేరెంట్స్ని చాలా బాగా చూసుకుంటాను, ఇలా ఒక రోజు నుండి లైఫ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తాను, అంత డబ్బు సంపాదించుకుంటాను, ఇలా ఇవన్నీ ఆలోచనలలో మాత్రమే ఉంటాయి. కానీ చాలా మందికి ఒక రోజు అనేది రాదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన మాత్రమే ఉంటుంది, ఆచరణ ఉండదు. ఎందుకంటే మనకు తెలియకుండానే లైఫ్ టైం అయిపోతుంది, అది గమనించాలి. ఇంకో 10 లేదా 15 ఇయర్స్ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ఫోన్స్ అప్పటికి చాలా ఓల్డ్ మెమరీస్ అయిపోతాయి. ఇప్పుడున్న ఫోన్స్గా మనం వాడే యాప్స్ కావచ్చు, అప్పుడు ఈ ఫోన్లో ఇన్స్టాల్ చేసినటువంటి యాప్స్ కూడా అప్పుడు వాడకపోవచ్చు. ఒక 10 to 15 ఇయర్స్ తర్వాత ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషుల యొక్క పనులను రిప్లేస్ చేస్తుంది తప్పకుండా. అంటే మనుషులు చేయడానికి పనులు దొరకడం కష్టమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే రన్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. జాబ్స్, ఉద్యోగాలు చేసే విధానం పూర్తిగా మారిపోతుంది AI ద్వారా. మనుషులు బయట కంటే స్క్రీన్స్లో అంటే ఫోన్లలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కువ కనిపిస్తారు, బయట కనిపించారు. రియల్ కన్వర్జేషన్స్ తగ్గిపోతాయి, ఫేక్ హ్యాపీనెస్ పెరిగిపోతుంది. పీపుల్ అంటే ప్రతి ఒక్క దగ్గర డబ్బు ఉండొచ్చు, ఎందుకంటే డబ్బు సంపాదించడానికి మార్గాలు చాలా అందుబాటులో ఉంటాయి, అందరి దగ్గర డబ్బు ఉండొచ్చు. కాకపోతే మనసులో వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత మాత్రం ఉండదు. ఇది ఇప్పుడు ఈ టైంలో మనతో ఉన్న వాళ్ళు ఆ తర్వాత ఉండకపోవచ్చు. కొంతమంది దూరం అవుతారు, కొంతమంది పరిస్థితుల వల్ల మారిపోతారు, కొంతమంది ప్రపంచంలోనే ఉండరు, తెలుసు కదా. అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం పడినటువంటి ఈ స్ట్రెస్ విషయాలంతా ఇంపార్టెన్స్ ఏం కాదని అప్పుడు మనకు అర్థమవుతుంది. మనం ఇంప్రెస్ చేయడం కోసం పరిగెత్తిన వాళ్ళు ఇప్పుడు మన గురించి, మన కోసం ఒక 2 రోజులు కూడా గుర్తుపెట్టుకోరు. అంటే ఒకప్పుడు నువ్వు ఇంప్రెస్ చేయడానికి ఎంతోమందికి ఎన్నో విధాలుగా హెల్ప్ఫుల్గానో లేదంటే ఇతర పనులు చేస్తుంటావు కదా, వాళ్ళు నీ గురించి 2 రోజులు కూడా గుర్తుపెట్టుకోరు. అంటే ఆ టైంలో మనకు అర్థమవుతుంది మన డ్రీమ్స్ని మనం ఎంత అవాయిడ్ చేశామో,
అని చెప్పేసి మనకు ఆ టైంలో అర్థమవుతుంది. మన డ్రీమ్స్ మనమే డిస్ట్రాయ్ చేసుకున్నామని ఆ టైంలో అర్థమవుతుంది మనకు. మనం ఒక పెద్ద మిస్టేక్ ఇస్తున్నాం వాస్తవానికి. ఏంటంటే ఇంకా టైం ఉందిలే, తర్వాత చేస్తాను, రేపు చేస్తాను, ఇలాంటిది. ఇది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ ఇది. నిజం చెప్పాలంటే ఎవరికి కూడా మన దగ్గర ఎంత టైం ఉందనేది ఎవరికి తెలియదు. ఒకరోజు పేరెంట్స్తో చివరిసారిగా మాట్లాడదాం, కానీ అదే చివరి రోజు అని మనకు తెలియదు. ఒకరోజు సరదాగా ఒక ఫోటో ఫ్రెండ్స్తో తీసుకుంటాం, కాకపోతే ఆ ఫోటో చివరి ఫోటో అని తెలియదు. అంటే అది ఒక మెమొరీగా ఉంటుందని మనకు ఆ విషయం తెలియదు. లైఫ్లో ప్రతిదీ కూడా అంటే చిన్న విషయాలు కూడా మళ్ళీ రిపీటెడ్గా రావు. అది ఒక సందర్భంలో వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది అంతే. రిపీటెడ్గా ఉండదు. అందుకే మన దగ్గర ఉన్న వాళ్ళని, మన పేరెంట్స్ని కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ విలువగా చూసుకోవాలి. మన డ్రీమ్స్ని, మనం కన్న కళలను డిలే చేయకూడదు. వాటిపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మన హెల్త్ని ఇగ్నోర్ చేయకూడదు. ఈ జనరేషన్లో పెద్ద సమస్య ఏంటంటే అందరూ బిజీగా ఉన్నారు కానీ ఎవరు కూడా హ్యాపీగా లేరు. రోజంతా ఫోన్ చేతులే ఉంటుంది, కాకపోతే మనసులో మాత్రం ప్రశాంతత ఉండదు. ఏదో తెలియని లోన్లీనెస్. సోషల్ మీడియాలో స్మైల్ ఉంటుంది, కానీ నిజ జీవితంలో బాధ ఉంటుంది. మనం చూడడానికి బయట ప్రపంచానికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాం, కానీ లోపల మాత్రం ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటాం. కొంతమంది అయితే ఏకంగా నైట్ 2 గంటల వరకు కూడా, తెల్లవారుజామున 2-3 గంటల వరకు కూడా ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటాం. కానీ మన జీవితాన్ని మనమే వేస్ట్ చేసుకుంటున్నాము అని చెప్పి అర్థం కానే కాదు. రోజుకి 24 అవర్స్ అందరికీ ఒకటే సేమ్, కానీ కొంతమంది ఫ్యూచర్ని బిల్డ్ చేయడానికి ఆ 24 అవర్స్ని ఉపయోగిస్తే మనం అక్కడితోనే ఆ 24 అవర్స్ని ఎలా టైంపాస్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం చాలామంది. చివరికి లైఫ్ అనేది ఒక ప్రశ్న అడుగుతుంది ప్రతి ఒక్కరిని, నీకు ఇచ్చిన టైంని నువ్వు ఎంత బాగా ఉపయోగించుకున్నావు. అప్పుడు మనం రిగ్రెట్గా ఫీల్ అవుతామా, అంటే నిరాశగా ఫీల్ అవుతామా, ప్రౌడ్గా ఫీల్ అవుతామా అని చెప్పేసి మన చేతిలోనే ఉంది, మన ఆలోచనలో ఉంది, మన విధి విధానంలోనే ఉంది. కాబట్టి ఎలా ఉంటాం అనేది ఈ రోజు నుంచే మనం డిసైడ్ కావాలి. ఈ రోజు నుంచే మనం ఒక చిన్న స్టెప్ అయినా ముందుకు వేయడానికి ధైర్యం తెచ్చుకోవాలి. మన ఫ్యూచర్ని బ్రైట్ఫుల్గా, చాలా ఫ్రీడమ్గా ఉండేటట్టు నిర్మించుకోవాలి అని చెప్పి నా ఉద్దేశం. అందరూ అలా ఎవరి ఫ్యూచర్ని వాళ్ళు, ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు, ఎవరి పేరెంట్స్ని వాళ్ళు చాలా బాగా హ్యాపీగా చూసుకోవాలి. ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఒక ప్రొటెక్షన్ అంటే నువ్వు అంటే నీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అనే విధంగా ఉండాలని చెప్పి నా ఉద్దేశం. అందరూ ఎదగాలి, అందరూ బాగుండాలని నా ఉద్దేశం. అందుకే ఫ్రెండ్స్, మనం ఇప్పటి నుంచి అయినా మనం అనుకున్న పనిని, మన గోల్స్ ఏమవుతున్నాయో, మన ఎయిమ్స్, మన లక్ష్యాల కోసమే మనం ఆలోచించాలి. వాటి కోసమే మనం పరిగెత్తాలి, సాధించాలి కూడా. జీవితంలో, చరిత్రలో మనకంటూ ఒక పేజీని రాసుకోవాలి ఖచ్చితంగా. ఇంకో 10 లేదా 15 ఇయర్స్ తర్వాత ఈ ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. ఆ టైంలో, ఆ ప్రపంచంలో, ఆ మారిపోయినటువంటి ప్రపంచంలో ప్రౌడ్గా నిలబడి మనం సాధించామనే ఒక గర్వంతో ఉందామా, లేదు అని అంటే ఒక నిరాశగా ఉంటూ అలాగే బతికేస్తామా అనేది మన నిర్ణయం, మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మంచి డెసిషన్ తీసుకోండి, అనుకున్న పనులను నెరవేర్చుకోండి, ఆ దిశగానే అడుగులు వేయండి. ఏంటంటే మనం టైం ఎలా వేస్ట్ చేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఏంటంటే పొద్దున్న లేవగానే డ్రింక్స్ చేయడం అలవాటు అతనికి. డ్రింక్స్ చేస్తాడు, అదే మత్తులో విహరిస్తాడు, ఎక్కడెక్కడో ప్రదేశాలు తిరుగుతాడు, ఎక్కడెక్కడో ఫుడ్ తినడం, బిర్యానీలు తినడం, ఇలాంటి విషయాలన్నీ అతనికి రోజు అదొక ప్యాషన్ అయిపోయింది. ఏంటంటే అదే అతని జీవితం, అంతే, వేరే ఏది లేదు. జస్ట్ లేవడం, ఫ్రెష్ అప్ అవ్వడం, డ్రింక్ చేయడం, తినడం, తిరగడం, అదే విహరిస్తూ అలానే ఉండడం అతని లైఫ్ స్టైల్. అది అంటే అతని జీవితం అతనే నాశనం చేసుకుంటున్నాడని చుట్టూ ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, కానీ చెప్తే వినడు. మళ్ళీ ఇంకొకరు ఏం చేస్తున్నారంటే, ఇంకో ఫ్రెండ్ ఏం చేస్తున్నారంటే, అతను ప్రతిరోజు అతని ఫ్యూచర్ నిర్మించుకోవడానికి ఏ దారి నుంచి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎలా చేస్తే నా ఫ్యూచర్ ఇంకా బ్రైట్గా ఉంటుందని చెప్పేసి ప్లాన్లు వేస్తున్నాడు. కాబట్టి ఆ డ్రింక్ చేసేవాడికి తెలియదు మన జీవితం వాడు ఆగం చేసుకుంటున్నాడు. ఈ ప్లాన్ చేసుకునేవాడికి, జీవితాన్ని బిల్డ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకునేవాడు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాడు. మన ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ అనుకున్న వాళ్ళందరికీ వాడు ఒక బ్రాండ్గా నిలుస్తాడు. కాబట్టి మనం జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం, మన అలవాట్ల వల్ల, మన ఆలోచనల వల్ల. ఇప్పటికి కూడా చాలామంది, ఒక డ్రింక్ చేయడం అనే కాదు, చాలా ఉన్నాయి, అడిక్ట్ కాకుండా ఉండాలి. చివరిగా ఒక విషయం ఫ్రెండ్స్, మనం ఈరోజు తీసుకునే నిర్ణయం పైనే మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటావా, నెగిటివ్గా నిర్ణయం తీసుకుంటావా అనేది నీ చేతుల్లోనే ఉంది. ఫైనల్గా ఏంటంటే, లైఫ్ ఈజ్ టూ షార్ట్ బట్ టైమ్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఓకేనా? ఈ విషయం అర్థమైతే చాలామంది వాళ్ళ కళల కోసం, వాళ్ళు నెరవేర్చుకోవడానికి కోసం మాత్రమే ప్రయత్నిస్తారు. అందరూ కష్టపడాలి, అందరూ డెవలప్ కావాలి, అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.